తేదీ 3/7/2026 రోజున నల్గొండ మండలంలోని నల్గొండ టౌను రామగిరి దగ్గర ఉన్న హనుమాన్ స్పోర్ట్స్ షాపులో 3వ తేదీ 7వ నెల రాత్రి మీద షట్టర్ తాళం పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. అందులో సుమారు 3,40,000 రూపాయలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటు విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము. దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తి, ఇప్పుడు మనం ఎవరైతే అరెస్ట్ చేసినామో కందులు సత్యనారాయణ ఎలియాస్ సత్యబాబు, వీళ్ళ తండ్రి పేరు కూడా సత్యరాజు, ఈయన వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళది మండపేట మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్గా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఇతనికి చిన్నప్పటి నుంచి కూడా ఆర్థిక నేరాలు అంటే దొంగతనాలు చేయడం బాగా అలవాటు పడ్డాడు. ఆ అలవాట్ల భాగంగా ఇప్పటికి సుమారు 47 దొంగతనం కేసులు చేసి పలుమార్లు జైలుకు పోయి వచ్చినాడు. ఈయన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మరియు ఆంధ్రాలో కూడా చాలా దొంగతనం కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు. ఇప్పుడు ఒక 1 మంత్ కిందటి వరకు తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరులో దొంగతనం చేసి అప్పుడు జైలుకి పోయి వచ్చి 1 మంత్ నుంచి ఇప్పుడు తెలంగాణలో సత్తుపల్లి, మెదకు, సంగారెడ్డి జిల్లాలో ఒక 4 దొంగతనాలు, అదేవిధంగా మన దగ్గర మన 3వ తేదీ 7వ నెలలో ఈ హనుమాన్ స్పోర్ట్స్ దొంగతనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5 కేసుల్లో ఇతను నిందితుడిగా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇక్కడి నుంచి దొంగతనం చేసిన డబ్బుల్లో అన్ని ఖర్చు పెట్టుకోగా ఇంకా 50,000 రూపాయల వరకు సుమారుగా ఇప్పుడు ఈ కేసులో రికవరీ చేయడం జరిగింది. ఇతను జైలుకు పోయి వచ్చిన తర్వాత వేరే అంటే పని చేయడానికి ఇబ్బంది అయి దొంగతనం చేయడం అలవాటుగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ చేసి జైలు పంపించడం జరుగుతుంది. అందులో అది యాక్చువల్ గా ఆయన తప్పు లెక్క చెప్పినారని అనుకుంటున్నాము. ఈయన దొంగతనం అంత జరగలేదు అని చెప్పి, నాకు దొరకలేదని చెప్పి దొంగతనం చేసిన వ్యక్తి చెప్తున్నాడు. దాని మీద ఇంకా ఎంక్వైరీ చేస్తాం. హెచ్బిబై నైట్ అంటే 457 పాతలు అయితే ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం చేస్తున్నాము. పీడియాక్ట్ ఇప్పుడు లేదంటే దొంగతనం కేసుల్లోనే జైలుకి పంపించిన గతంలో కూడా. ఇంకా దానికి ఏమి చెప్పలేము మనం. గతంలో ఇంతకుముందు నగరకాల వైపు చేసినాడు, కానీ ఈ మధ్యలో కాలంలో అయితే నల్గొండ ఇదే ఫస్ట్ టైం. ఇటు కేసు విషయంలో అతను ఎలాంటి సెల్ ఫోన్ వాడినప్పటికీ సీసీ కెమెరాల ఆధారంగా అత్యంత త్వరితగతిన మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ శివరామరెడ్డి గారి ఆధ్వర్యంలో మన టూటౌన్ ఎస్ఐ సైదాబాబు మరియు కానిస్టేబుల్ బాలకోటి షకీళ్లు కష్టపడి సీసీటీవీ కెమెరాల ఆధారంగా హైదరాబాద్ మొత్తం ఎంక్వైరీ చేసి పట్టుకోవడం జరిగింది. దీనికి గాను ఎస్పీ గారు వాళ్ళని అభినందించినారు.